హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తొందరగా క్యాప్సికమ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి క్యాప్సికమ్ ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకొని చూడండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాక మనం 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలన్నీ మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 6 లేదా 7 చిన్న ఉల్లిపాయలని తొక్క తీసుకొని వాటిని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కారంని కలపకుండా అలాగే ఉంచాలి. ఎందుకంటే కారంకున్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఆ తర్వాత 2 నిమిషాల తర్వాత కారం మొత్తాన్ని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మనకు ఇప్పుడు ఇక్కడ మీరు కొబ్బరి కారం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోకి మంటని అడ్జస్ట్ చేసి పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.